Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కుమార్తెలు రాజకీయాలలోకి వచ్చేది ఎప్పుడంటే భారతదేశంలో రాచరికం పోయినా రాజకీయాలలో వారసత్వం మాత్రం అలాగే ఉండిపోయింది. ఒక్క రాజకీయాల్లో ఏంటి, అన్ని రంగాల్లోనూ ఇది ఉంది. అయితే రాజకీయాలలో మనకు ఎక్కువగా కుటుంబ రాజకీయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో కుటుంబ రాజకీయాలు ఉన్నాయి. నందమూరి, నారా కుటుంబం, వైఎస్ కుటుంబం, ఇటు కేసీఆర్ ఫ్యామిలీ, ఇలా అన్ని కుటుంబ రాజకీయ పార్టీలే. అయితే ప్రజలు కూడా వీటిని పెద్దగా సీరియస్గా తీసుకోకుండా వారి వారసులను ఆదరించడం మన తెలుగు వారికే చెల్లుతుంది. ప్రస్తుతం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన మరణం తరువాత పార్టీ పెట్టి కష్టపడి పోయినసారి సీఎం అయ్యారు. ఇక తెలుగుదేశంలో సీఎం తనయుడిగా మినిస్టర్ హోదాలో నారా లోకేష్ చక్రం తిప్పుతున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి కూతుర్లు రాజకీయాల్లోకి వస్తారా అనే విషయం హాట్ టాపిక్ అయింది. ఈ విషయం మీద వైఎస్ జగన్ మేనత్త విమలారెడ్డి క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, జైలుకి వెళ్లినా సొంత పార్టీ పెట్టి కష్టపడి మాస్ లీడర్గా ఎదిగి సీఎం అయ్యారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటమి చూసిన ఆయన ఇవేమీ నాకు కొత్త కాదు, మళ్ళీ వస్తే ఈసారి 30 ఏళ్లు నేనే సీఎం అంటూ చెబుతున్నారు. ఇక ఆయన ఇద్దరు కూతుర్లు, ఒకరు చదువు పూర్తి చేసి రీసెంట్గా జాబ్లో జాయిన్ అవ్వగా మరొకరు డిగ్రీ చేస్తున్నారు. ఆయన ఇద్దరు కూతుర్లు హర్ష, వర్ష లండన్లోనే ఉంటున్నారు. అయితే వారిద్దరిలో ఎవరికైనా రాజకీయాలపైన ఆసక్తి ఉందా? త్వరలో నాన్నకు తోడుగా అండగా రాజకీయాల్లోకి వస్తారనే ప్రశ్నకు జగన్ మేనత్త విమలారెడ్డి సమాధానమిచ్చారు. ఎవరి రిఫరెన్స్లు కానీ ఎవరి రికమెండేషన్స్ కానీ లేకుండా పిల్లలు ఇద్దరు కష్టపడి చదువుకున్నారని, పెద్దమ్మాయి హర్ష ఇటీవలే జాబ్ తెచ్చుకుందని చెప్పారు విమల. అయితే రాజకీయాల్లోకి రావడం అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పటికైతే ఇద్దరు బాగా చదువుకుంటూ వాళ్ళ కెరీర్లో బిజీగా ఉన్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నా అది ప్రజల తీర్పును బట్టే ఉంటుంది. జగన్ అయినా ప్రజా అనుమతితోనే రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు, పిల్లలైనా అంతే అంటూ చెప్పారు విమలారెడ్డి. భారతి అన్ని విషయాల్లోనూ జగన్కు సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటోంది. రాజకీయాలలో మాత్రం జోక్యం చేసుకోదు, సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటుంది. అలాగే వ్యాపార వ్యవహారాలు బాగా చూసుకుంటూ పిల్లల్ని చాలా బాగా పెంచింది. జగన్కు అండగా ఉంది అంటూ విమలారెడ్డి తెలిపారు.